అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ జరగనట్టుగా, ఏమీ చేయనట్టుగా ఓడిపోయిన మరుక్షణమే ప్రజలకు చాలా మంచి చేశాం, అయినా ఇటువంటి తీర్పు ఎందుకు ఇచ్చారో అంతుపట్టడం లేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాన్ని పిచ్చిగా నమ్మారు అనే ఒక మెసేజ్ని జనంలోకి చొప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇతను మాట ఎత్తితే ప్రజలకు మేలు చేశాను అన్న కాన్సెప్ట్ను పదే పదే ముందుకు తీసుకొస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఏది నువ్వు చేసిన మంచి? అధికారంలోకి రాగానే ప్రజలకు పాలకులకు అనుసంధానంగా ఉన్నటువంటి ప్రజావేదికను కూల్చిపారదోబడమా, లేక ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయినటువంటి పోలవరాన్ని అడుగు ముందుకు పడనీయకుండా ఆపివేయడమా, లేక విభజన సమయంలో ఉన్నటువంటి రాజధానిని కోల్పోయి రాజధాని కూడా లేకుండా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రానికి ఉన్న ఏకైక రాజధాని అమరావతిని కొనసాగించకుండా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టాడన్న ఒకే ఒక్క కారణంతో ఆ రాజధానిని చంపేయడానికి ప్రజలతో మూడు ముక్కలాట ఆడుకోవడం నువ్వు చేసిన మంచి పనా? లేకపోతే ప్రశ్నిస్తున్నారు అనే ఒకే ఒక్క కారణంతో ప్రతిపక్ష నాయకుడి పైన చెప్పులు రాళ్ళు విసిరించడం, ప్రతిపక్ష పార్టీల ఆఫీసుల మీద దాడులు చేయించి విధ్వంసం చేయడం, ఇవన్నీ మంచి పనులా? ఇవి కాకుండా ఎవరైనా ప్రశ్నిస్తున్నారంటే వారిపైన అక్రమంగా కేసులు పెట్టడం, పోలీసులతో కొట్టించడం, లేదంటే మీ అనుచరులే దాడులు చేయడం, ఇవన్నీ మంచి పనులా? ప్రజలకు ఇంత అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు కూడా మూసివేయించడం మంచి పనా? ఏది మంచి పని? ఇవన్నీ ఏమీ తెలియనట్టుగా ఈరోజు చాలా అమాయకంగా, ఏమీ తెలియనట్టుగా బేలగా మంచి చేశాం, ప్రజలు ఓడించారు, ఇలాంటి మాటలను ఫస్ట్ పక్కన పెట్టేసి మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోండి. ఈరోజు ప్రజలు ఎవరు అంత అమాయకులు కాదు. మీరు చెప్పిన ప్రతిదాన్ని నమ్మేసి ఏంటి చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధం? చంద్రబాబు నాయుడు నువ్వు అధికారంలోకి రాకముందే చెప్పాడు ఆయన, పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే రాజధాని ఉండదు, పోలవరం ముందుకు పోదు అని. అదే జరిగిందిగా. నీ యొక్క మనస్తత్వం ఆయనకు తెలుసు కాబట్టే ఆయన ఆ రోజే చెప్పాడు. కానీ ప్రజలు దాన్ని తర్వాత తెలుసుకున్నారు కాబట్టి నీకు ప్రతిపక్ష స్థానం కూడా లేనటువంటి తీర్పునిచ్చారు. నువ్వు ఇంకా రియలైజ్ కాకపోతే ఆ 11లో ఒకటే మిగులుతుందేమో అనేది నా యొక్క ముందు చూపుతూ చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి బేల మాటలను పక్కన పెట్టి నువ్వేదైనా పోరాడదలుచుకుంటే ఉన్న స్థానాలను గౌరవించి వాటితోనే అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున ప్రతి పాలకపక్షం ఏదైనా పొరపాటు చేసినా ఎత్తి చూడడానికి ప్రయత్నం చేయాలి. కానీ అసెంబ్లీకి కూడా రాకుండా నేను ప్రజల్లోకి వెళ్ళి అబద్ధాలని చెప్తాను, నాకున్న ఒక ఛానల్ బోకు మీడియాను ఒకటి వేసుకొని నా ఇష్టం వచ్చినట్టు విశ్లేషించుకుంటూ అంత ప్రజలను పక్కదారి పట్టిస్తాను అంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే 2029 ఎన్నికల్లో నీకు వచ్చేది ఇంతకుముందు 151 మధ్యలో 5 తీసేసారేమో, ఈసారి 11లో ఏదో ఒక ఓటుని మాత్రం తీసేస్తారనేది ఖచ్చితంగా వాస్తవం అని తెలియజేసుకుంటున్నాం.